కానీ ఈరోజు మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే ఆచార్యుల వారి కృప పొందిన మేమందరం, మా బడంగిపేట కుటుంబాలన్నీ కూడా ఎలా ఉద్ధరింపబడ్డాయో అందరికీ తెలుసు. అందుకే ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారికి మేము కృతజ్ఞత సమర్పించుకుంటాం. గత 12-13 ఏళ్ళుగా పతితుల కొరకే ప్రభుహరనాథుడు అని అన్నారు, కానీ మాలాంటి దుఃఖితులు పీడితుల కొరకే ఆచార్యుల వారు. మా దృష్టిలో మా కోసమే వారు ఇలాగా వచ్చి మమ్మల్ని అందరినీ చేరదీసి మా కుటుంబాలను ఎంతో ఉద్ధరింపజేశారు. అసలు మా అమ్మాయికి 10 ఏళ్ల వయసు, 10-11 ఏళ్ల వయసు. అప్పుడు మేము వారి ఇంటికి సంకీర్తనకు వెళ్ళేవాళ్ళం ప్రతిరోజు. 2000 నుంచి 2005 వరకు 5 సంవత్సరాల పాటు. వెళ్ళగానే నమస్కారం చేయగానే వారు ఏమనేవారంటే, అమ్మా మా దృష్టి నీ దుఃఖం తీర్చేస్తుందమ్మా, నీకోసమే నేను అమ్మని ప్రార్థన చేస్తున్నాను. అమ్మాయికి ఒక సంరక్షకుడు వస్తాడు. ఇది ఒక్కరోజు కాదు, ప్రతిసారి ప్రతిరోజు. అంటే ఎంతటి మహాసంకల్పం చేశారు వారి అలా అమ్మని ప్రార్థన చేసి మా అమ్మాయి పెళ్ళవడం. తర్వాత మేము 90లోనే ఆచార్యుల వారిని కలవడం జరిగింది. 95 వరకు వారితో ఉన్నాం. నేను ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు, మా వారు వెళ్ళేవారు. ఆశ్రమానికి వెళ్ళడం, ప్రభాత సేవకి వెళ్ళడం అలా జరిగేది. నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అయితే 95 నుంచి 2000 వరకు మేము యేసరావు నగర్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని వెళ్ళిపోయాం. ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. ఆయన ఇంకా మేము కలుసుకోలేదు, మళ్ళీ ఎప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. వారి ఇంటి ముందు నుంచి వెళుతూ కూడా నమస్కారం చేసుకుని వెళ్ళిపోయేదాన్ని, ఇంట్లోకి వెళ్ళకుండా. ఎప్పుడూ ఇంట్లోకి వెళ్ళాలి. అయితే ఆ తర్వాత ఆయన ఒక రోజు చెప్పారు ఏమనంటే, అమ్మ నువ్వు నాతో ఉండుంటే మీ పిల్లవాడిని వెళ్ళనిచ్చేవాడిని కాదు. ఆ 5 సంవత్సరాల గ్యాప్లో మా అబ్బాయి యేసరావు నగర్లో ఉండగా వెళ్ళిపోవడం జరిగింది. వాడు వెళ్ళాలి కనుక ఈయనని మేము వదిలేసాం, అది జరిగింది. కానీ ఆయన మాట తప్పలేదు. మళ్ళీ వాడినో వాడి అంశనో ఇంకెవరినో మా మనవడిగా మా ఇంటికి పంపించారు. మేమందరం అది నేను చెప్పాలనుకున్నాను. అది నేను ఎక్కువ మాట్లాడలేను, టెన్షన్ వస్తుంది. అంతే. కుసుమహర మీరందరూ మా ఇంటికి వచ్చి ఫోటోల గురించా? ఈ ఫోటోలు ఒక లీల ఇది జరిగింది. ఇది 25 సంవత్సరాలు అయింది ఈ ఫోటోలు మా ఇంటికి వచ్చి. మేము 2001లో నల్లకుంటలో ఉండగా మేము అప్పుడే మళ్ళీ రీఎంట్రీ, మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ నల్లకుంట రావడం, ఆచార్యుల వారిని కలుసుకోవడం, రోజు సంకీర్తనకి వెళ్ళడం అలా జరిగింది. అయితే ఒకరోజు నేను దీనదయాళ్ దయామయ్య ఫోటోలు తీసుకున్నాను, ఇంటికి తెచ్చుకుని ప్యాక్ చేసి పైన పెట్టాను ఒక వంటింట్లో షేడ్ మీద. మర్నాడు పొద్దున్న బాబాని పిలిచి అవి ఇనాగ్రేట్ చేయించాలి, హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టించాలి అని నేను అనుకున్నాను. వారికి కూడా తెలియదు నేను ఫోటోలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న సంగతి వారికి తెలియదు. పొద్దున్న పిలుద్దాం అనుకున్నాం, పడుకున్నాం. మార్నింగ్ 6 o'clock 6ంటికి ఆయన వచ్చి తలుపు కొట్టి ధారాపాతంగా ఏడుస్తున్నారు. ఎంత ఏడుస్తున్నారంటే నాకు అర్థం అవ్వలేదు. అమ్మా మీరు ఎంత ధన్యులు మీరు అన్నారు. ఏంటి బాబా ఏంటి అంటే, రాత్రి 2:20 మీ ఇంటికి మాతా ప్రభువులు వచ్చారమ్మా అన్నారు. నాకు అప్పుడు అంత తెలియదు, కాన్సెప్ట్ లేదు నాకు. బాబా మా నరసింహాచారి గారి గురించి లేదు, కుసుమహర్ల గురించి కూడా లేదు. ఏదో వెళ్ళడం సంకీర్తించడం అంతవరకే. అయితే ఏంటి వాళ్ళు రావడం ఏంటి అది అనుకున్నాను. అయితే అప్పుడు చెప్పారు, నాకు ఒక స్వప్నం వచ్చిందమ్మా రాత్రి. పండరీపురం వెళ్ళాము. పండరీపురంలో పాండురంగుడు రుకుమాబాయి వేరువేరుగా ఉంటారు అక్కడ, కానీ ఒకే పీఠం మీద ఉన్నారు వాళ్ళు. నేను కూడా వెళ్ళాను పండరీపురం, ఒక మాల తీసుకెళ్ళాను. దేంటి శైలజ ఒక్క మాలే తెచ్చింది, వీళ్ళిద్దరికి ఎలా వేయాలి అని అనుకుని సరే ఇద్దరికి కలిపి వేద్దాం అనుకున్నాక వాళ్ళిద్దరూ మాయమైపోయి అమ్మ మాతా ప్రభువులు వచ్చారు. అయ్యో దెన్ వీళ్ళు వచ్చారు మళ్ళీ అనుకున్నారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయారు. అలా చెప్తున్నారు బాబా ఆయన స్వప్నం చెప్తుంటే. చాలాసేపటికి అడిగారట, బాబా మీరు ఎక్కడికి వెళ్ళారు ఇంతసేపు, శైలజ మాల తెచ్చింది వేద్దామని చూస్తున్నాము, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారట. నేను 2:26 శైలజ వెంకటరమణ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము ఇద్దరం అని చెప్పాను.
అయితే ఆ విషయం పొద్దున వచ్చి చెప్పారు. ఈ ఫోటోలు అలాగా వారు మన కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇనాగ్రేట్ చేసిన ఫోటోలు ఈ రోజుకి మా సేవా ఫోటోలు హారతిలో కూడా ఏదో అవి ఎప్పుడు కనపడుతుండే. అలా మాతా ప్రభులు ఎప్పుడు కనిపిస్తుండేవారు. హారతి ఇస్తే ఆ హారతిలో మాకు తెలిసేది కాదు, అర్థమయ్యేది కాదు. పక్కనే కదా గడగడగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఏమిటి ఇది అంటే మా అమ్మ బాబా వచ్చారు మా హారతిలో అని చెప్పేవారు. అలాగా అవన్నీ దాచిపెడుతుండేవారు. ఇన్ని అయిపోయాయి మనకి. అలా ఆయన తలుచుకుంటే మనసు ఆర్ద్రత పొందుతుంది. ఆర్ద్రత అంటే ఇంకంతే. మాకు ఆయన చేసిన కృప తలుచుకున్నప్పుడల్లా మనసు ఇదవుతుంది. ఈరోజు మీరు అందరూ మా ఇంటికి రావడం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. జై కృష్ణ మహారాజ్.